హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు మేము తిరుపతిలోని మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో ఒకటైన కపిలతీర్థం చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ తిరుపతిలో వెళ్తుంటే ముందర ఇలా కొండలు కనిపిస్తూ ఉంటాయండి. అక్కడ నుంచి మేము కపిలతీర్థం ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ ఇలా డెకరేషన్ చేసి పెట్టారు, చూడగానే అందరికీ కనిపించేలా కపిలతీర్థం అనేసి. అక్కడ నుంచి వ్యూ ఇలా కొండలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కపిలతీర్థము తిరుపతి బస్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి మనం ఈజీగా ఆర్టీసీ బస్సెస్లో అయినా రావచ్చు, ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, వాటిలో అయినా రావచ్చు, లేదా ప్రైవేట్ వెహికల్స్లో నుంచి అయినా కూడా రావచ్చు. టోటల్గా లోపలికి వస్తే ఇలా ఎంట్రీ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారు. 4 వీలర్స్తో కాకుండా 2 వీలర్స్తో వచ్చిన వాళ్ళైతే ఇలా లోపల వరకు వచ్చి పార్కింగ్ చేసుకోవచ్చు అండి. తిరుమలలో సేవ చేయడానికి వచ్చిన వాళ్ళను ఇక్కడ కూడా పంపిస్తారండి. ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్లో కనిపిస్తున్న వాళ్ళందరూ ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళే, శ్రీవారి సేవ కోసము. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో కనిపించే ఈ అభయాంజనేయ స్వామి దేవస్థానానికి అందరూ ముందుగా వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నుంచి కపిలతీర్థం చూడడానికి వెళ్తున్నారండి. మేము కూడా ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చాము. ఇక్కడ నుంచి బయటికి వస్తే ఇలా ఉందండి వీవింగ్ పాయింట్. చూసారా, కంప్లీట్గా ఒక పార్క్ లాగా చేసి పెట్టారు. అక్కడ నుంచి ఇక్కడ గోవింద నామాలు కూడా పెట్టారండి. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్గా ప్లెయిన్ వే ఉందండి నడుచుకుంటూ వెళ్ళడానికి. వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు చాలా మంచిగా డ్రాయింగ్ చేసి పెట్టారండి. కంప్లీట్గా దేవతా విగ్రహాలకు సంబంధించిన డ్రాయింగ్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అవి కూడా ఉన్నాయండి. ఏవైనా మనం పూజ సామాగ్రి కావాల్సి వస్తే బయట నుంచే తెచ్చుకోవాలి, మళ్ళీ లోపలికి వచ్చినాక అవైలబుల్ అయితే ఉండవండి. ఈ కపిలతీర్థం అంతా కూడా కొండల్లోనే ఉందండి. కంప్లీట్గా మీకు ఫారెస్ట్ కంటే కూడా ఈ కొండలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు అక్కడ కపిలతీర్థం దగ్గర ఉన్న టెంపుల్స్ అనేవి కనిపిస్తాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది వేణుగోపాల స్వామి వారి ఆలయము. ఇక్కడ కృష్ణస్వామి వారైతే చాలా బాగున్నారండి. మేము వచ్చింది వీక్ డేస్ కాబట్టి ఇక్కడ ఎటువంటి రష్ అయితే లేదండి. వెళ్ళిన వెంటనే మనం దర్శనం చేసుకొని ఈజీగా బయటికి రావచ్చు. చూసారా, టెంపుల్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది. కొండల్లో మధ్యలో ఉన్న టెంపుల్. ఇక్కడ నుంచి ముందర కనిపిస్తున్నదేనండి కపిలతీర్థం. ఈ కపిలతీర్థం దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ మామూలుగా అయితే వర్షాకాలంలో, చలికాలంలో వాటర్ ఫాల్స్ అనేది వస్తూ ఉంటుంది. మేము వచ్చింది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు అయితే ఏవి లేవండి, మొత్తం ఎండిపోయాయి. ఏవైతే తీర్థంలో కపిలతీర్థంలో ఉన్న నీళ్ళు ఉన్నాయో అవి మాత్రమే. ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఎక్కువ మంది రావట్లేదండి, చాలా తక్కువ మంది వస్తున్నారు. నీళ్ళు కూడా అంత క్లియర్గా లేవు, మామూలుగా వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు ఉన్న వాటర్ లాగా. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నదండి కంప్లీట్గా కపిలతీర్థం యొక్క వ్యూ. లొకేషన్ అయితే చాలా బాగుందండి. మామూలుగా వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే అక్కడ దారి అనేది అంత బాగుండదు, కానీ ఇక్కడ మనం ఈజీగా రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్నానం చేయడానికి కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేసి పెట్టారు. ప్రజెంట్ వాటర్ ఫాల్స్ లేవు కాబట్టి ఇలా కటాంజనం వేసి పెట్టారండి. లోపల వరకు వెళ్తే నీళ్ళు అనేవి పాడవుతాయి కాబట్టి. ఇక్కడ నుంచి మనం కపిలేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళొచ్చండి. చూసారా, ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి, ఇదేనండి కపిలేశ్వర స్వామి వారి ఆలయము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. మేము ఎంట్రీ టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్తున్నామండి. మామూలుగా అయితే వీకెండ్స్లో వస్తే ఇదంతా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉంటుంది క్యూ. మేము వచ్చింది వీక్ డేస్లో కాబట్టి క్యూ అయితే అంతగా లేదండి, తక్కువగానే ఉంది. ఇక్కడ టెంపుల్ నుంచి ఇలా కనిపిస్తుందండి కపిలతీర్థం అనేది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామండి. లోపలైతే దర్శనం మాకు చాలా బాగా జరిగింది, క్యూ కూడా తక్కువగానే ఉంది. ఇలా దర్శనం చేసుకొని బయటికి వచ్చామండి. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి వేరొక దేవస్థానం చూడడానికి బయలుదేరాము. ఇదండి నేను కపిలతీర్థం దగ్గర తీసిన కంప్లీట్ వీడియో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.